హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఏంటి మొత్తం సామాన్లన్నీ బయట పెట్టేసింది రాదా అనుకుంటున్నారా? ఈరోజైతే డీక్లటరింగ్ మొదలు పెట్టానండి. కిచెన్లో ఉన్న సామాన్లు ఆల్మోస్ట్ కొన్ని డీక్లటర్ చేసేస్తున్నాను. ఏవైతే ఎక్కువ యూస్ చేయట్లేదో అవన్నీ కూడా తీసేసి, ఇంకా అసలు కంప్లీట్గా చేయని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎవరికైనా ఇచ్చేద్దామని చెప్పేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఈ వీడియో చూసే ముందు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. మనకి ఇప్పుడు అమెజాన్లో మెగా ఫ్యాషన్ డే సేల్ అయితే నడుస్తూ ఉంది. 16th నుంచి ఈ 20th వరకు ఉంటుందండి. అన్ని టాప్ బ్రాండ్స్ మీద 70% ఆఫర్ ఉంది. అస్సలు మిస్ కాకండి. నేను కూడా కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను, అవి మీతోటి షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి హిప్ హాప్ స్కిన్ కేర్ అనమాట. చార్కోల్ నో స్ట్రిప్స్. మనకి బ్లాక్ హెడ్స్ ఉన్నా, వైట్ హెడ్స్ ఉన్నా, ఆయిల్, డర్ట్ ఇవన్నీ ఏమన్నా ఉన్నా కూడా జస్ట్ అలా నోస్ మీద పెట్టుకొని మనం ఒక 5 to 10 minutes అండి, అంతే. ఆ తర్వాత తీసేస్తే మనకి చక్కగా అంటే పీల్ ఆఫ్ మాస్క్ లాగా అనమాట ఇది. నోస్ మీద మనకి డర్ట్ కానివ్వండి, ఆ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ నేను తీసుకున్నది వచ్చేసి మ్యాట్రిక్స్ ఆప్టికేర్ స్మూత్ స్ట్రైట్ షియా బెటర్ ప్రొఫెషనల్ కండిషనర్ అండి. ఇది వచ్చేసి మనకి హెయిర్ స్ట్రైట్గా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పటి నుంచో యూస్ చేస్తున్న ప్రోడక్ట్. దీంతోపాటు షాంపూ కూడా తీసుకోవాలండి. తీసుకుంటే మనకి హెయిర్ కట్ ఏదన్నా చేసుకున్నప్పుడు మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను యూ కట్ అనేది ప్లాన్ చేశాను అనమాట. సో అందుకోసం తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఎలా ఉందో హెయిర్ మనకి అలాగే ఉంచుతాను అనమాట. కట్ తర్వాత కూడా, హెయిర్ కట్ తర్వాత కూడా అలాగే ఉంటుంది. సో చాలాసార్లు యూస్ చేసిన తర్వాతే నేను మీకు చెప్తున్నాను ఇది. ఈ ప్రోడక్ట్ నిజంగా సూపర్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి నియోడే హెయిర్ రిమూవల్ క్రీమ్ అండి, యాంటీ ట్యానింగ్ది. జస్ట్ లైక్ వీట్ మనం బాగా వినుంటాం కదా, హెయిర్ రిమూవల్కి ఇబ్బంది పడకుండా ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మనము అప్లై చేసేసుకొని ఇది కూడా ఏం లేదండి, మనకి ఒక వెట్ టవల్తో రిమూవ్ చేసేయచ్చు అనమాట. ఒక 5 minutes ఉంచుకుంటే సరిపోతుంది క్రీమ్. ఆ తర్వాత మనకు ఒక స్పాచ్లా ఇచ్చున్నారు కదా, ఆ స్పాచ్లతో రిమూవ్ చేసేస్తే మనకి హెయిర్ అంతా చక్కగా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇంకోటి నేను తీసుకుంది డార్జిలింగ్ డ్యూ వావ్దండి. ఇది చాలా రోజుల నుంచి చేస్తున్నాను. ఇది సెకండ్ టైం కూడా తీసుకున్న తర్వాతే మీకు నేను చెప్తున్నాను. పర్ఫ్యూమ్ అయితే నిజంగా భలే ఉంటుందండి. అసలు అంటే అన్ప్లెజెంట్గా అనిపిదు అనమాట. మరీ ఎక్కువ ఘాటుగా అట్లా అనిపిదు. జస్ట్ కొంచెం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. ట్రై చేయాలని ట్రై చేయండి. ఇది ఇప్పుడు ప్రోడక్ట్ కాదు, నేను ఎప్పుడో తీసుకుంది, బట్ చూపిస్తున్నా ఈ వీడియోలో అయితే మీకు. ఇంకోటి బెస్ట్ థింగ్ వచ్చేసి నేచర్ ష్యూర్ 100% ప్యూర్ అండ్ కోల్డ్ ప్రెస్డ్ కలోంజీ తైల్ అండి. ఇది బ్లాక్ సీడ్ ఆయిల్ అనమాట. ఇది మనకి ఏంటంటే నాట్ ఓన్లీ హెయిర్ అనమాట, బాడీకి మనకి ఎక్కడైనా పెయిన్ ఉన్న అన్నిటికి కూడా ఇది హెల్ప్ అవుతుందండి. మనకి హెడేక్స్ కానీ, జాయింట్ పెయిన్స్, క్రాంప్స్ ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా చాలా చక్కగా రిమూవ్ చేస్తుంది. ఇది అసలు నేను సపరేట్గా ఒకసారి చూపిస్తానండి ఇది వీడియోలో. అసలు చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడైతే అమెజాన్లో మనకి ఎట్లాగో సేల్ అనేది నడుస్తూ ఉంది కాబట్టి అస్సలు మిస్ కాకుండా ట్రై చేయండి. 70% వరకు టాప్ అన్ని బ్రాండ్స్ మీద మనకైతే ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి, డిస్కౌంట్స్ ఉన్నాయి కాబట్టి అస్సలు మిస్ కాకండి. అమెజాన్ అనేది ఒక ట్రస్టెడ్ యాప్ అండి. మీరు హ్యాపీగా నమ్మొచ్చు. మనకి ఏదన్నా రిటర్న్స్ ఇవ్వాలన్నా ఇచ్చేయచ్చు. ఒకవేళ ప్రోడక్ట్ ఏదైనా డ్యామేజ్ అయినా కూడా రిటర్న్ వెళ్ళిపోతుంది హ్యాపీగా. అండ్ అలాగే ట్రస్ట్ కాబట్టి ఇది క్యాష్ ఆన్ డెలివరీ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. సో ట్రై చేయండి అమెజాన్లో. ఇక మన వీడియోలోకి అయితే వచ్చేద్దామండి. కిచెన్ ఎందుకు డీక్లటర్ చేస్తున్నానంటే ఎక్కువ సామాన్లు అయితే అయిపోతున్నాయండి ఇంట్లో. అసలు దానివల్ల నాకు కూడా వర్క్ అనేది చాలా ఎక్కువైపోతుంది అనమాట. మ్యాక్సిమం అన్నీ డీక్లటర్ చేసేసాను. ఇది ఏంటంటే మనం అనుకుంటాం కానీ అండి, మోడర్న్ కిచెన్ అని చాలా వర్క్ ఉంటుందండి. మోడర్న్ కిచెన్కి మాత్రం ఇంక్లూడింగ్ ర్యాక్స్తో సహా అన్నీ మనం క్లీన్ చేసుకోవాల్సిందే. కొంచెం తడి వీటి మీద అయినా కూడా కింద ఫ్లోరింగ్లో మనకి వుడ్ పార్ట్ ఉంటుంది కదా, అదంతా కూడా చాలా డట్టిగా తయారవుతుంది అనమాట. క్లీన్ చేయడం చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఆ కింద ఇవన్నీ పార్ట్స్ రిమూవ్ చేస్తే కానీ మనము క్లీన్ చేయలేమన్నమాట. ఆ డోర్స్ కానీ అవన్నీ, అది చాలా కష్టమైపోతుంది. సో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి మోడర్న్ కిచెన్ మాత్రం. నేను ఆల్మోస్ట్ అసలు ఎన్ని సామాన్లు తీసేసాను ఈసారి కూడా. ఇంకా కొన్ని ఇవ్వాల్సినవి కూడా అవన్నీ పక్కన పెట్టేశానండి. స్టీల్వే కొన్ని బ్రేక్స్ కూడా వచ్చున్నాయి, స్టీల్ పాత్రలు, అవి కూడా రిమూవ్ చేసేసాను. అవి అయితే పడేద్దామని కంప్లీట్గా. అలా ఏదైతే అవసరమో అవి మాత్రమే పెట్టుకోవాలని ట్రై చేస్తున్నాను. ఇంకా సమ్మర్ వచ్చింది కాబట్టి ఇక కావాల్సిన థింగ్స్ ఉంటాయి కదండి, కొన్ని ఐస్ చేసుకునేవి మనం ఇలాంటివి ఉంటాయి కదా, కుల్ఫీ స్టిక్స్, ఇవి అవన్నీ కూడా తీసాను బయటకి. ఇంకా సో ఏవైతే ఇంపార్టెంట్ అవి పెట్టుకుందాము, మళ్ళీ వింటర్కి మళ్ళీ కొన్ని యూస్ చేయం కదా, అవి అలా సపరేట్గా ర్యాక్స్లో పెట్టుకుందాం అని చెప్పేసి తీసాను అనమాట.
అండ్ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ ఇంట్లో పనంతా చేసుకోవాల్సిందే కదండి. ఈ పని దగ్గర మనం స్టక్ అయితే కుదరదు. ఇంట్లో వంట ఇవన్నీ చేసుకోవాల్సిందే. ఈరోజైతే చికెన్ చేస్తూ ఉండాను. ఆ చికెన్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక పక్క ఈ పని కూడా చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ అలాగే కిచెన్లో నాకు బాగా నచ్చిన పార్ట్ మనకి కాఫీ స్టేషన్లా పెట్టుకున్నాను కదా, అదైతే ఇంకా బోరింగ్ అనిపిస్తుంది అనమాట. కొంచెం చేంజ్ కావాలనిపించింది. అందుకే అక్కడైతే తీసేసి నేను మళ్ళీ స్టీల్ ర్యాక్ తోటి ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఎలా ఫుల్ వీడియో అనేది రేపు మార్నింగ్ పెట్టేస్తానండి. ఎందుకంటే నేను కొంచెం డీక్లటర్ చేస్తున్నాను కాబట్టి ఏవేవి అవసరమో అవన్నీ క్లీన్ చేసుకునేసరికి కొంచెం టైం పట్టింది నాకు. నేను యాక్చువల్గా ఏంటి అంటే క్లీనింగ్ ఇవంతా కూడా ఏంటంటే కొంచెం డీప్గానే చేసుకుంటానండి. నాకు ఆర్గనైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏదో క్లీన్ చేసేసాము అన్నీ సర్దేశాము అన్నట్టు అనేది నాకు ఎప్పుడూ నచ్చదండి. అవి ఆర్గనైజ్డ్గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం చూసినప్పుడు మనకి ఒక లుక్ అనేది క్రియేట్ అవ్వాలి. అలా ఆలోచిస్తాననమాట. అంటే నాకు జరిగిన అనుభవాలు చెప్తున్నాను. అందరూ అంటారనమాట, మేము దీన్ని ఒక రోజులో చేసేసాము, హాఫ్ డేలో చేసేసాము, నీకెందుకు ఇంత టైం అని అంటారు. నా వరకు ఏంటంటే క్లీనింగ్ అంటే ఏదో క్లీన్ చేసేసాం అనేది కాదండి. ఆర్గనైజేషన్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఎలా పెడితే ఆ కిచెన్ కానివ్వండి, ఆ ప్లేస్కి కానివ్వండి ఒక లుక్ అనేది క్రియేట్ అవుతుంది. మనకు ఒక ఇంట్రెస్ట్ అనేది రావాలి ఆ వర్క్ ప్లేస్లో మనకి వర్క్ చేయాలన్నా కూడా. అలా ఆలోచిస్తానమాట ఫస్ట్ నుంచి కూడా. అందుకే నాకు ఆర్గనైజింగ్ కొంచెం టైం పట్టినా కూడా చాలా క్లియర్గా క్లారిటీగా ఉంటుంది అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్, నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమైపోవాలి. జస్ట్ సర్దడం అంటే సర్దేయడం కాదనమాట. అవి ఒక దానికంటూ ఒక రిజర్వ్డ్ ప్లేస్ ఉండాలని ఆలోచిస్తాను. ఎందుకంటే మనకు అన్నీ ఇప్పుడు సౌకర్యంగా ఉన్నాయి కాబట్టి ఇలా పెట్టుకోవడానికి ఇష్టపడతానమాట. అలా కాకుండా అంత మనకి పెట్టుకోవడానికి వస్తువులు సరిగ్గా లేదు ప్లేస్ అంటే దానికి తగ్గట్టు మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియో